సహోదరి మరి యోహాన్ రాజు గారి యొక్క ప్రభు మరి వారి కుమార్తె ఏర్జనాన్ని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు. ఇరువురిని పరిశుద్ధ వివాహం జతపరచబడినట్లు ఈ దినమున వారిని మీరు ప్రభు బాప్తి సాక్ష్యంలో పాల్పొంది మీ రాజ్యమునకు వారసులుగా చేసి విడివిడిగా ఉన్నటువంటి వారిని మరి జతపరచడానికి మీరు ఇష్టపడినందుకు నీకు వందనాలు స్తోత్రం సెలవిచ్చినట్లుగా ఈ బిడ్డలను మీరే ప్రభు వివాహం దగ్గర శుద్ధపరిచి వేదికకు తీసుకువెళ్తుండగా నీ కృపాసన్నది బిడ్డకు ఆరోగ్యము క్షేమము చక్కటి అభిషేకము ప్రభు మరి ధైర్యం అనుగ్రహించి ప్రభు వారు ఒక కుటుంబంగా చేయబడడానికి మీ కృప అనుగ్రహించమని యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అని నీ యొక్క లేఖనం రాయబడింది. అలాగే భార్య దొరికిన వానికి మేలు దొరికిన అని నీ యొక్క లేఖనం రాయబడింది. యోగ్యురాలు తాను పెనిమిటికి కిరీటమని నీ యొక్క లేఖనం రాయబడినట్లుగా ఉన్నారు. నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని ఎరిగి సాటి అయిన సహాయముగా బిడ్డను మీరు అనుగ్రహించినందుకు మీరు వాక్యం నుండి మాకు ఇచ్చినటువంటి వాగ్దానం కొరకు వందనాలు. వివాహము అన్ని విషయంలో ఒక ఘనమైనదిగా ఉండాలని మీరు కోరినందుకు వందనాలు స్తోత్రములు. మా ప్రియులు ప్రభు కనికెల్లా లోకా గారిని బట్టి సోదరి మరియమ్మ గారి వారికి సంతానంలో జ్యేష్ఠపుత్రుడుగా జాషువా గారు అరుణ్ కుమారిని బట్టి మీకు వందనాలు. వారిని ప్రేమించి ఇచ్చిన ఏకైక ప్రభు వారి కుమారుడు శ్యాంబాబుకు యాంజో వాళ్ళతో ప్రభు మరి వివాహం కొరకై వెళ్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచుము ప్రభు. మరి లోకా గారి సంతానం 5 కూడా మీరు ఆశీర్వదించారు. భూమి మీద నీతిమంతుల సంతానం విడుగొట్టు కానీ వారి సంతాన భిక్షమిత్రులు కానీ నేను ఎప్పుడు చూచడం లేదని దావీదు అన్నట్లుగా ఈ సంతానమును ఆశీర్వదించినందుకే నీకు వందనాలు స్తోత్రం ప్రభు. ఈ కుటుంబంలో దేవుని సేవకులుగా మీరు ఏర్పరచుకున్న జాషువా గారిని బట్టి సోదరులైన మ్యాథ్యూ గారిని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రం. ఒకవేళ దీని సమయంలో వేదికలకు వెళుతున్నాం బంధుమిత్రులతో ప్రభు మీరే సహాయం చేయండి. మీరే ప్రభు మరి అధ్యక్షుడిపై పరిశుద్ధాత్మ నడిపింపుతో ఈ కార్యములు జరిగించమని వందనముల స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభు మా రక్షక నామమును స్తుతించి ప్రార్థించి వినయపూర్వకముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. This
కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతి ఒకటి నుంచి 11 వచనాలు రెవరెండ్ కె ప్రసాద్ గారు వచ్చి చదువుతారు. మరియు దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని ఎదుగు వాటిని కల్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేరు పెట్టెను. ఆయనను ఆదామునకు సాయమైన సహాయం అతనికి లేకపోయేను. గలీలలోని కానా ఊళ్ళో ఒక వివాహం జరిగేను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహంలో అప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు నుంచి మీ ముందు ప్రధాన తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు తీసుకొని పోయిన ప్రచారం తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయి నీవైతే ఇవరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. స్త్రీల ప్రభుత్వ స్వంత పురుషులకు లోబడి క్రీస్తు సంఘములకు శిరస్సు అయిన పురుషుడు భార్యకి శిరస్సు అయిన క్రీస్తు శరీరములకు శిరస్సు అయిన సంఘం క్రీస్తును లోబడినట్లుగా భార్య కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలను. పురుషుల వీరును మీ భార్యను ప్రేమించండి. అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మృతమైనను అటు మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిళల సంఘముగాను ఆయన తన ఎదుటి నాటి నిలబెట్టుకోవాలని వాక్యంతో ఉదక స్నానం చేద్దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుకునే దాని కొరకు తనకు అప్పగించుకున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన బేతెల్ అసెంబ్లీ నల్లజర్ల నుంచి వచ్చి ఉన్నారు. అయ్యగారిని వేదిక మీద రావాల్సిందిగా. అలాగే పెళ్లి కుమారుడు తండ్రి గారు పాస్టర్ గారు జాస్వాయ్ గారు, అలాగే పెళ్లి కుమార్తె తండ్రి గారు యోహాన్ రాజు గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. చప్పుడు స్తోత్రాలు మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆయన మీ ప్రియకుమారుడు ప్రేమించి దీవించి ఆస్వాదించి ఇచ్చిన కుమారుని బట్టి ఉన్నాను. మీ ప్రియకుమారుడు దయచేసి ప్రేమించి ఇచ్చిన కుమారుని బట్టి ఏర్పాటు చేసిన
ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సమస్తము మీకు మహిమకరంగా జరిగించుకోండి. దైవజనులు ప్రభా వాక్యం అందించినప్పుడు ప్రభా ఆ యొక్క మాటలు వారి హృదయంలో భద్రపరుచుకొని కృప దయచేయండి. వివాహం చేస్తున్న దైవజనులు ప్రభా ఈ యొక్క ఆత్మతో నడిపించి సమస్తము ప్రభా మీకు మహిమకరంగా బిడ్డగా ఆశ్చర్యకరంగా జరిగించుకోండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎదురు చూస్తున్నాం. మా ఎదురు చూపులకు ప్రతిఫలం ఇచ్చి నడిపించమని మీ నామానికి ఘనత మహిమ ప్రభావం ఆమేన్. కూర్చుందా దయచేసి. దేవుడు దీవించాలని మనందరం కోరుదాం. చిన్న వాక్య భాగాన్ని మీకు చదివి వినిపిస్తాను, దయచేసి చూడండి. సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 558వ పేజీలో 7వ వచనం నుండి ఒకడు తన తోడి వారిని లేవనెత్తి, అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వారికి శ్రమయే కలుగును, వారిని లేవనెత్తువాడు
లేకపోవు. ఇద్దరు కలిసి పండుకొనిన ఎడల వారికి వెంట కలుగు. ఒంటరిగా చాలా ఆచారాలు, పద్ధతులు, రాజ్యాంగము, బైబిల్లోని విధానాలను అనుసరించే ఏర్పరచబడ్డాయి. ముఖ్యంగా మనం చదువుకున్న ఈ వాక్య భాగంలోని చివరిలో 3 పేటల త్రాడు తెగిపోదు, త్వరగా తెగిపోదు అని రాసి ఉన్నది. బహుశా దానిని ఆధారం చేసుకొనినేమో. అది మాత్రమే కాదు, తన పరిశుద్ధాత్మను మనకు ఇచ్చాడు, నిత్యము మనలో ఉంటున్నట్లు. మనం మరలా రమ్ము అని ప్రార్థన చేయక్కర్లేదు. రక్షింపబడినప్పుడే మన హృదయంలో ఆయన ఉండడానికి వచ్చాడు. మీలో ఎల్లప్పుడూ ఉండుటకు వేరొక ఆదరణకర్తను మీకు పంపుతానన్నాడు. ఆయన మధ్యలో వెళ్ళిపోతే మళ్ళా రమ్మని మనం పిలవాలి. కానీ రక్షింపబడినది మొదలు ప్రభు రాకడ వచ్చే వరకు ఆయన మనతో ఉంటాడు. దొంగిలించలేని బహుమానం ఇది. నా చేతిలో ఒక పవిత్ర గ్రంథం ఉన్నది, అది దేవుని వాక్యము. దేవుడు రక్షణ ఇచ్చాడు, వాక్యము ఇచ్చాడు, మనం నేర్చుకోగలుగుతాం. ఆ ప్రభు చనిపోయి పరలోకానికి వెళ్ళినట్టు ఆయనను వెంబడించిన మనము యేసుక్రీస్తు తండ్రి ప్రక్కన, దేవుని ప్రక్కన కూర్చున్నట్లు మనమును ఆయన లోకంలో ఉండగలుగుతాం. మరి ఎందుకు ఇచ్చాడు దేవుడు మనకు అంటే, మనం ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాటలు విని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించి ఆయనతో సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. వివాహ బాంధవ్యం ఒక ట్రయూన్ రిలేషన్షిప్ లాంటిది. మీరు త్రికోణాన్ని చూసే ఉంటారు. అడుగు భాగం ఒకటి, ఈ పక్కన ఒకటి, ఆ పక్కన ఒకటి. బేస్ లేకుండా త్రికోణం నిలబడదు. 3 కోణాలు బేస్ మీద నిలబడాలి. ఆ బేసే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు చెప్పాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేసేవాడు బుద్ధిమంతుడు, చేయని వాడు బుద్ధిహీనుడు. చాలా మంది దేవుని నమ్మిన వారే ఇక్కడ ఉన్నారు 90%. ఈ పిఏ సిస్టమ్ ఆపరేటర్స్, ఈ హాల్ ఆపరేటర్స్, మేనేజర్స్ వాళ్ళు దేవుని నమ్ముకోలేదేమో, కానీ ఎక్కువ శాతం అందరూ ప్రభువు నమ్మిన వారే ఆహ్వానించబడ్డారని నమ్ముతున్నారు. అయితే ప్రభువుని నమ్ముకున్నామని చెప్పేవారందరూ ప్రభు చెప్పినట్లు చేసేవారు కాదు. ఇక ఏ పెళ్లి వెళ్ళినా 3, ఇక వేరే భాగం ఏది చూడరు. ఎవరో మాస్టర్ గారు శిలువ మీద పలికిన 7 మాటలని బోధ చేస్తారు. ఇక ఆ 7 పట్టుకొని ఉంటారు. భర్త ఎలా ఉండాలో, భార్య ఎలా ఉండాలో, క్రైస్తవ కుటుంబం ఎలా ఉంటే అది కూలిపోకుండా ఉంటుందో దేవుడు అదే మనకు సరిపోయిన వాడు. మనము వెంబడించాలంటే ప్రభువే. ఈ క్రైస్తవ వివాహము ఎలాంటిదంటే ఒక ఆటో లాంటిది. ఇద్దరు సమానమే అని చెప్తుంది. ఇద్దరు కలిసి పనిచేయడం వల్ల మంచి ఫలము కలుగుతుంది. ఒక బరువైన వస్తువు ఒక్కడే పోయాలంటే చాలా కష్టం. మరి ఇప్పటివరకు 5 మంచి వాక్యం ఇచ్చారు. ఇప్పుడు ఆ 5 చేతులు ఉంటుంది 1 గంటకి. ఆమె అలాగే మరి మొదలు ఆదరణ గురించి క్రీస్తు ప్రభు దాన్ని అలంకరించి దాని అందరి కొరతను తీర్చాను. అపోస్తుడైన పౌలు దీన్ని బహుగా హెచ్చించి సంగమునకు గల మర్మముతో కూడిన ఏకత్వమును సూచించు సంబంధమని తెలిపారు. కావున ఎవరను ఊరికే శరీరేచ్ఛలను, కోరికలను తృప్తిపరచుకున్నట్టుకై ఆలోచన లేకుండా చులకనగా ఎంచి దీనిని చేయరాదు. తగిన రీతిగా వినయ భయభక్తులతో దేవుని అంగీకారముగా దీనిని మనము చేయాలి. దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు మనము ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన ప్రభువా, కానాలోని పెళ్లి నుండి ఆశీర్వదించిన రీతిగా
నీ కృప కొరకు ఇప్పుడు కనిపెట్టి ఉన్న ఈ వధూవరుల ఇద్దరిని దీవించుము. వారి ప్రేమను ముడిపడుచుండగా నీ దృష్టి వారిపై నుంచి బలవంతరమైన నీ ప్రేమతో వారి ఇద్దరి హృదయములు ఒకటై ఉన్నట్లు విలితపరచుము. వారి ఏకమై భావి కాలమందు రానయ్యున్న శోధన బాధలకు వారు ఎంత మాత్రము లొంగక ఒకరి ఎడల ఒకరు యథార్థవర్తనులై నీ అందరి విశ్వాసము చే వాటిని జయించుటకు తోడ్పడము. సుఖ దుఃఖములందు కష్ట నష్టములందు వారితో ఉండి ఈ కార్యము నీ మహిమ నిమిత్తము జరిపించమని యేసు క్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ నిలిచి ఉన్న వీరిద్దరు వారు ఎవాంజలిన్ పరిశుద్ధ వివాహంలో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. అట్లు జాగ్రత్తగా వినాలి. సభలో ఉన్న మీరందరూ కూడా అట్లు జతపరచబడకూడదని తగిన హేతు ఏదైనాను ఎవరైనాను చూపగలిగితే ఇప్పుడే చూపవలెను. వీరిరువురు పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడడానికి ఇక్కడ కూడి ఉన్నారు. అలా జతపరచకపోవడని ఆటంకం ఏదైనా చట్టపరముగా మీరు చూపించగలిగితే ఇప్పుడే మీరు చూపించండి. అందరూ మౌనంగా ఉన్నారు. మీ అంగీకారము చప్పట్లతో తెలియజేయాలని మనం చేస్తాం. ఇప్పటి వరకు ఊరుకొని ఉన్నారు కనుక ఇక మీదట కూడా మీరు ఊరుకోవలేము. ప్రియులారా, దేవుని మాట ప్రకారం కాక మరి ఒక విధంగా జతపరచబడే వారందరూ దేవుని చేత జతపరచబడరనియు వారి వివాహము యథావిధిగా ఉన్నదనియు మీరు బాగుగా దృఢపరచుకోవలెను. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు భయంకరమైన విమర్శ దినమందు మీరు ఇరువురు ఉత్తరమీవరులు కనుక మీరు యథావిధిగా వివాహం వలన జతపరచకూడదని మీ ఇద్దరిలో సామ్యూయల్, ఎవాంజలిన్ ఎవరికైనా ఆటంకము ఉన్న ఎడల అది ఇప్పుడు ఒప్పుకొనవాలని ఆజ్ఞాపిస్తున్నాను. శంబర్ అమ్మ ఎవాంజలిన్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా నవ్వుతూ వారు అంగీకరిస్తున్నారు కనుక ఈ వివాహ కార్యక్రమాన్ని ముందుకు మనం స్వాగతిద్దాం. శ్యామబాబు, నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినాలి. సామ్యూయల్ దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినకు ఈ స్త్రీని అనగా ఎవాంజలిన్ను నీ భార్యగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి యందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులు నొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలం అంతయు ఎవాంజలిన్కే భర్తవై ఉండువా. చెప్పకూడదా? దేవునికి స్తోత్రం. అమ్మా, నీవు ఎవాంజలిన్ దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినకు ఈ పురుషుని అనగా సామ్యూయల్ని నీ భర్తలుగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి యందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరుల వల్లక మీరిద్దరూ బ్రతుకు కాలం అంతయు ఈయనకే భార్యవై ఉండువా. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పకూడదా? ఈ సమయంలో పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు చేరగా నవవధువా స్వాగతం. సామ్యూయల్ అను నేను, ఎవాంజలిన్ అను నేను
ఇవన్నీ అనే నేను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు ఇవాళ చెప్పాలి. దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకొనిచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణం చేయుచున్నాను. సామేలు అర్థమైపోతుంది. నవ్వుతూ చెప్పాలి. దేవుని స్తోత్రాలు. ఎవాంజెలిన్ అను నేను, సామ్యూయల్ అను నేను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తలుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగిందని ప్రమాణం చేయుచున్నాను. మీ వాక్యము వారు ఒకరికొకరు గిఫ్ట్గా ఇచ్చుకోరాయిగా మాటలను వారు గౌరవించి దాని మీద వారి కుటుంబ జీవితాన్ని కట్టుకోవడానికి వారికి కృపైన కలుసుదని సూచనగా ఈ పరిశుద్ధ గ్రంథము మీకు ఇచ్చుచున్నాను. స్థిరమైన ప్రేమకును పరిశుద్ధ వివాహములను గుర్తుగా ఈ పరిశుద్ధ గ్రంథము మీకు ఇచ్చుచున్నాను. పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ప్రభువా, ఎంతగానో శుభదినములు బట్టి స్తోత్రాలు. ప్రభా, సంఘంలో ఉండగా ప్రభా దైవజనుల సమక్షంలో చక్కని మాటలు తెలియజేసి కార్యక్రమం జరిగిస్తున్నాను. ఈ స్తోత్రాలు ఎంగులతో ప్రార్థిస్తుండగా వారి జీవితాలను ఇలాంటి ప్రకారమైనగా ఉండాలన్నా మహిళతో ముప్పబడాలన్నా వారి జీవితంలో పరిశుభ్రపరచబడాలన్నా వారు ధరించే అభివృద్ధిలాగా నేను పరిశీలిలో వచ్చి పాత్రలు చూపించండి. యేసు నామములో వచ్చినాము తండ్రి. ఈ ఉంగరమును మీకు ధరింపజేయుచున్నాను. పరిశుద్ధ వివాహమునకు సూచనలను ఈ వందనమును నీకు స్వాగతం వధువ స్వాగతం అలంకరణ అయ్యా నీకు ఇష్టమైనది
ఆత్మీయ అలంకరణ, ప్రేమ, సమాధానం, తగ్గింపు, విశ్వాసం, సాత్వికం, దయలత్వం, దీనత్వం అన్ని కోణాలలో నీ బిడ్డ దీవించబడాలి. ఇలాంటి వస్తువులు అనేక వస్తువులు బిడ్డ కొనుక్కుంటూ మీకు చూపించినటువంటి యేసుక్రీస్తునామములో అభిషేకిస్తున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మను నియమిస్తున్నాను. యేసునామములో శుభ్రపడండి. ఆమేన్. నరుడు ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని. ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని. నరుడు ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని. గమనించదగిన సరిగ్గు ఇద్దరిలో ఎవరు ముందేస్తారు? మీకు ఏంటంటే చాలా కష్టమే. ఫస్ట్ హిమాచలనే ఎన్నో, తర్వాత మీరు ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని. తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని. తోడుగా ఉండగా ఒకరికి ఒకరు నిలవాలని. స్వాగతం వరుడ స్వాగతం, స్వాగతం వరుడ స్వాగతం. నీ సతి చేరగా నవవరుడా స్వాగతం. నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. స్వాగతం వరుడ స్వాగతం, స్వాగతం వధువ స్వాగతం. ఎవరును కడకు, మీరిద్దరును కూడా ఎడబాయకూడదు. అదొంది కదమ్మా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, సామ్యూయల్ అలాగే యువజనులు పరిశుద్ధ వివాహములకు సమ్మతించి ఆ సంగతి దేవుని సముఖమునందును సంఘం ఎదుటను ప్రచురపరిచి ఒకరికొకరు ప్రమాణం చేసుకొని ఉంగరములు, పరిశుద్ధ గ్రంథము, పూలదండలు అలాగే వారి చేతులు కలుపుట వలన దానిని తెలిపినారు. కనుక వీరిద్దరూ భార్యాభర్తలు అని ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములు ప్రకటించుచున్నాను. ఆమేన్. అందరూ చెప్పకూడదు. వీరిద్దరూ ఇక నుండి భార్యాభర్తలు. మీరు ఇరువురు కూడా మోకాలు ఉంటారు. సేవకులందరూ వేదిక మీద వచ్చినట్లయితే వీరి కొరకు ప్రత్యేక ప్రార్థన. సాటి మరొకసారి తండ్రి ఈరోజు మీరు నిర్మించినటువంటి ఈ భూమిపైన నాయన ఒక వివాహంలో ఘనముగా జరిపించినది ప్రమాణములను జీవితాంతం వరకు కూడా మర్చిపోకుండా
మీరు సంఘంలోను సమాజంలోను జీవిస్తున్నప్పుడు మీరు నిజమైనటువంటి బిడ్డలుగా సాక్షులుగా జీవిస్తున్నప్పుడు మీకు పరిశుద్ధమైన మీ దాసుల ద్వారా ఘనమైన వివాహం జరిపించిన దేవా, ఎంతబడిలో నిత్యము వీరికి క్షేమము కలుగునట్లు నీ యందు భయభక్తులను నీ ఆజ్ఞలను పాటించే మనస్సు వీరుకుండిన మేలని మీ నామములో గుర్తు చేస్తూ జీవితాంతం వరకు మీ చిత్తము నెరవేర్చే వారి భక్తులుగా మీ మహిమార్థమే జీవించే ఒక చక్కని ఆశీర్వదింపబడిన కుటుంబముగా మీ మహిమార్థమై వాడబడే చంద్రగా రానున్న కాలంలో మీరు పోయేటటువంటి ఆశీర్వాద ఫలాలు మీరు సమృద్ధిగా తీసుకునేటటువంటి ప్రతి ఒక్కరి పట్ల మీ కృప చూపమని ఈ ప్రార్థన మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున కుమారుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి, నూతనంగా జతపరచబడిన సామ్యూయల్ ఎవాంజెలిలకు వారి దాపత్య జీవితం అంతటూ ఆయన కృపతోడైంది నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ఇప్పుడు లేచి నిలబడతారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కార్యక్రమం. లేని సృష్టికర్త సాటి అయిన సహాయము, సర్వజ్ఞాని అయిన దేవుడు మీ పరిశుద్ధ శాస్త్రమైన నామములకే వందనములు. పరిశుద్ధ వివాహ కార్యక్రమాన్ని ఎంతో ఘనముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మీరు జరిగించినందుకే స్తోత్రములు. నేటి దినాన జతపరచబడినటువంటి యవ్వన బిడ్డలను మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుని మీకు అభిషేకమును వారిపై ఉంచి వారి యొక్క జీవితకాలం అంతా కూడా ఈ పరిస్థితిలో మీ సన్నిధిలో తండ్రి నిలిచి మీ కొరకే జీవించడానికి కృపణించేది వారి యొక్క జీవితాన్ని దురితలుగా మీరు ఆశీర్వదించి బాధపరచున్నాం. యేసునామమున నడుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చిత్తమైన జ్ఞానముతో సాటి లేని సృష్టికర్త సాటి అయిన సహాయము, సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సమకూర్చెను సతిపతులను, ఇది అన్నిటిలో ఘనమైనది. సమకూర్చెను సతిపతులను, ఇది అన్నిటిలో ఘనమైనది. స్వాగతం వరుణ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం, నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. నీ సతిం చేరగా నవవరుణ స్వాగతం. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద మీ మహిమకరంగా వారికి క్షేమకరంగా ఉండడానికి సహాయం చేయండి. చేరవచ్చిన బిడ్డలందరూ కూడా వారి తప్పలను దీవించి ఆశీర్వదించి ఆ దీవెన ద్వారా వారి అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. యేసు నామమున బట్టి ప్రార్థించే నా తండ్రి. ఆమేన్. హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో
పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. వివాహం అన్ని విషయంలోనూ ఘనమైనది. Under Section 62 of Indian Christian Marriage Act, Act 15 of 1972, పశ్చిమ గోదావరి జిల్లా దేవరాపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ కాపురస్తులు శ్రీ పాస్టర్ కనికెళ్ళ జాస్వా గారి కుమారుడు కనికెళ్ళ శ్యాంబాబు, వయసు 22 సంవత్సరాలు, విశాఖపట్నం జిల్లా పాతరేసు వారిపాలెం విశాఖపట్నం కాపురస్తులు శ్రీ కొమ్ము యోహాన్ రాజు గారు, భీమరాజు గారి యొక్క కుమార్తె కొమ్ము యువాంజలిన్, వయసు 8 సంవత్సరములు. వీరు ఉభయులు తండ్రి అయిన దేవుని సన్నిధిలో మరియు పరిశుద్ధ సంఘ సమక్షంలో పరిశుద్ధ వివాహములకు అంగీకరించి జతపరచబడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున మరియు భారత ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి వీరిని భార్యాభర్తలుగా ధృవపరచుచున్నాను. ఈ వివాహము నాచే సిఎంఆర్ ఫంక్షన్ హాల్ విశాఖపట్నం తేదీ 23 జూలై 2025 తేదీన జరిగించబడినది. దేవుడు జతపరచే వారిని మనుషులు వేరుపరచకూడదు. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం, నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. నీ సతి చేరగా నవవరుణ స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభ తరుణం, ఇది దేవుని కార్యం శుభ తరుణం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభ తరుణం, ఇది దేవుని కార్యం శుభ తరుణం. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం,
నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. మీ గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. యేసుని గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలు, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే.
ఏకమై జీవించాలి, దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి, మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక, మరువలేని వేడుక, ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా, ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా, శుభప్రదమే, ఆనందమేగా, కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే, ఇది ఏ నాటికైనా మహనీయమే. గుణములే సిరులుగా స్వీకరించాలి, చెరగని స్నేహమై నిలిచిపోవాలి. క్రీస్తులో పయనమే సాగించాలి, వాక్యమే మనసులో పదిలమవ్వాలి. ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా, వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా, పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా, శుభకరమే, కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే, ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే, ఈనాడే ఇలాలో శ్రీకారమే, కమనీయమైన కళ్యాణమే, కమనీయమైన కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే, ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే, ఇది ఏ నాటికైనా మహనీయమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు
స్థిరపరచిన కార్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరే జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం మీరురి హృదయాలలో నిండాలి భావము మీరురి హృదయాలలో నిండాలి ఆనందము నిండాలి సంతోషము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే మనమెల్లరము భాగమే ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ప్రభు స్థిరపరచిన కార్యము
La 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 la. La 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 la. కోరుకున్న చెలివి పొందెను కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు. కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా. నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడుమా. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు. కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను. నీ ఆశని తీర్చెను. మరచిపోకుమా, ఇది ప్రభుని కార్యము, ప్రేమించి దీవించెను. నీ ఆశని తీర్చెను. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువదు. కోరుకున్న చెలిమి పొందెను కలనైన ఎన్నడు విడువడు. ఈ సమయం నీదే
నిలిచి ఉన్నది నీ బంధము. లాల 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 నాన 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 తరినా తరినా నాన నాన తరినా. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. కానాన్ వివాహములో అద్భుతముగా నీటిని ద్రాక్షారసము చేసి, కనలేని అంధులకు చూపునొసగి, చెవిటి మూగల బాగుపరచితివి. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో, ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. మృతుల సహితము జీవింపజేసి, మృతిని గెలిచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప, కొనిపోవ త్వరలో రానుంటివే. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో, ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు. సర్వలోకనాథ సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును.
విరబూసిన శుభవేళ అనురాగంతో ఒక్కటవ్వాలని అనుకున్నవన్నీ నిజమవ్వాలని ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం దీవిస్తూ శుభముగా మీ పరిణయం నీటి ఆశల మందారాలు విరబూసిన ఈ
సుస్వాగతం దీవిస్తూ శుభముగా మీ పరిణయం దీప్తి ఆశల మందారాలు చిలిపి ఊసుల సింధూరాలు విరిసిన హృదయాలకు కలిసెను బంధం కనుసైగలు చేయుచు ముచ్చటించెను విరిసిన హృదయాలకు కలిసెను బంధం కనుసైగలు చేయుచు ముచ్చటించెను తీయని బాసలే కమ్మని ఊసులే బంధువుల రాక స్నేహితుల హేళ మనసు మురిపించెను విరిసిన హృదయాలకు
వచ్చెను విరిసిన హృదయాలకు కలిసెను బంధం తను సైగలు చేయుచు ముచ్చటించెను విరిసిన హృదయాలకు కలిసెను బంధం తను సైగలు చేయుచు ముచ్చటించెను. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం దేవుని సంకల్పం ఇది సృష్టిలో